యువజన కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈ నెల 16వ తారీఖున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏపీ పర్యటన. మీరు ఏపీకి దేనికి వస్తున్నారంటే మీ యూత్ కాంగ్రెస్ తరఫున క్వశ్చన్ చేస్తున్నాం. మీరు 2014లో ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు తిరుపతి సాక్షి ఏపీకి 17 కాదు 15 ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పన్నారు. తర్వాత అదే సంవత్సరం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి రాజధానికి వచ్చి ఆ రోజు మీరు ఇచ్చిన ప్రకంపాలు ఏంటన్నది ఆ రోజు అర్థమైపోయింది. ఓ చెమ్ము నీళ్లు ఓ చెమ్ము మట్టి తీసుకొచ్చి ఆంధ్రాలో రోడ్లో పెట్టారు. తర్వాత ఇవాళ జిఎస్టీ ర్యాలీ అని చెప్పి పెడుతున్నారు. అసలు జిఎస్టీ ర్యాలీ ఏంటి? 4 స్లాబ్ ప్లాన్లు ఉన్నదాన్ని 2 స్లాబ్ ప్లాన్లు తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ గారు గత 8 ఏళ్ళకి చెప్తుందల్లా ఏంటి? మీరు పెట్టే సబ్ ప్లాన్లో ఏదైనా కానీ 5% ఉన్న సబ్ ప్లాన్లో పెట్టండి అని చెప్పాను. అభివృద్ధి చెందిన మిగిలిన కంట్రీస్లో కూడా 4 సబ్ ప్లాన్లో ఉన్న జిఎస్టీ ఎక్కడా లేదు. 2 సబ్ ప్లాన్లో లేదంటే 1 సబ్ ప్లాన్ ఉన్న జిఎస్టీ ఉంది. అదేగాక ఇవాళ విభజన హామీ పోలవరం జాతీయ ప్రాజెక్టు దాన్ని గాలిలో చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తానని చెప్పన్నారు ఆ రోజు, దాన్ని గాలిలో చేశారు. కడప స్టీల్ ప్లాంట్ దాన్ని గాలిలో చేశారు. తర్వాత మన విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ ఏదంటే ఎలక్షన్ టైంలో కూడా వీళ్ళు చాలా మంది చెప్పారు. రామ్మోహన్ నాయుడు గారు కానీ ఇలాంటి వాళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళు మేము కనుక అధికారంలోకి వస్తే కనుక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని చెప్పన్నారు. తెర చూస్తే అది ప్రైవేటీకరణ గెలిపే ఆలోచనలు ఆల్మోస్ట్ అది ప్రైవేటీకరణ గెలిపోయింది. గతంలో కంటే నరేంద్ర మోడీ గారు వైజాగ్ పర్యటనకు వచ్చారు. పర్యటనకు వచ్చినప్పుడు కానీ నేను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయను అని కూడా ఆయన ఎక్కడ హామీ ఇచ్చింది లేదు. ఏదో 2000 కోట్ల రూపాయలు ఏదో ఇచ్చారని చెప్పి ఆ రోజు కూడా అక్కడ సంబరాలు చేసుకుంటూ వచ్చారు. ఇవాళ జిఎస్టీ అన్నది దేన్ని తగ్గించారు? బీహార్ లాంటి రాష్ట్రం తన చేతుల్లోంచి చేజారితే ప్రధాని పదవికి మనుగడ ఉండదు. ఎందుకంటే నితీష్ గారు సీఎం పైన లేకపోతే ఉండలేదు కదా. గతంలో కానీ మేము చాలాసార్లు చూసాం. వాళ్ళతో గొడవ పెట్టుకుంటే తేజస్వి యాదవ్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ పొత్తులో మన సీఎం అవడం, ఇదే కదా. నితీష్ గారికి సీఎం పదవి కావాలి, ఎన్డీఏ కొడితే అతనికి సీఎం పదవి ఇవ్వదు, వాళ్ళ అధికారాన్ని కోల్పోతారు. ఇవాళ ఓడిచోరు గద్దీచోరు అనే కార్యక్రమంతో రాహుల్ గాంధీ గారు జనాల్లోకి వచ్చారు. ఎన్డీఏ గవర్నమెంట్ ఏ విధంగా అయితే దొంగ ఓడితో అధికారంలోకి వచ్చిందో దాన్ని ప్రజలకు వివరిస్తున్న టైంలో జిఎస్టీని తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు ఎలా ఉందంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తుంది తప్ప స్వచ్ఛందంగా వేసే ఓటు అంటే భారత రాజ్యాంగం మనకి ఓటు కల్పిస్తే మనం ఎన్నుకునే లీడర్ని కూడా వాళ్ళు కాలు రాసే విధంగా ఉన్నారు. మేమైతే కనుక యూత్ కాంగ్రెస్ తరఫున అయితే కనుక ఒకటే చెప్తున్నాం. ఇవాళ ఏపీలో పాలకపక్షం కానివ్వండి ప్రతిపక్షం కానివ్వండి ఎన్డీఏకి మోచేతి కింద నీళ్లు తాగే విధంగానే ఉన్నాయి. ఆయన తై అంటే ఇక తందారా అంటారు. దానికి ఉదాహరణగా ఎక్కడ తాగింది? మన రాష్ట్రపతి అభ్యర్థి కాడ ఎన్డీఏ కూటమిలో టీడీపీ బీజేపీ జనసేన వాళ్ళు వేశారు ఓటు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటారు నేను ఎవరికి